ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఈరోజు గత 22 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, మా సోదరీమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తా ఉన్నారో వినూత్న రీతిలో ఉరేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల. ఉరి ద్వారా ఆయన్ని కదిలించాలన్నారు. ఆ కఠినాత్ముడికి జాలి లేదు, దయ లేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయకుండా మరి మంత్రి ఏదైతే మరి చర్చలకి పిలిచి మేము ఇప్పటికే జీతాలు పెంచేశాం, జీతాలు పెంచడం కుదరదు, ఇంకా మిగతా సమస్యలు కూడా కుదరదు అని చెప్పి ఏదైతే కఠినంగా మాట్లాడాడో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీ సమస్యల పట్ల ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకి 4,000 రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీని, ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంగన్వాడీ వర్కర్లు కూడా జీతాలు పెంచారు. అన్ని రకాలుగా చేసినా ఈ మహానుభావుడు ఒక్క ఛాన్స్ రాజా వచ్చి మీకు ఇంకా ఇచ్చేస్తాను, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, రెగ్యులర్ చేస్తాను, ఇంకా అనేకమైన వాగ్దానాలు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు చెప్పాడు. ఆ మాయల మాటలు అందరూ కూడా పడ్డారు. ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తయినాయి. ఇక ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరికి వచ్చింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు కూర్చున్నారు, పక్కన వాళ్ళు కూర్చున్నారు, దాని పక్కన మున్సిపల్ వర్కర్లు కూర్చున్నారు, వాలంటీర్లు కూర్చున్నారు. అన్ని రకాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వంచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు మరి అచ్చెన్నాయుడు గారు ఈ సమావేశానికి వచ్చి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీ సమస్యల పట్ల ఉంటుందో కూడా తెలియజేస్తారు. ఈ రోజున ఇక్కడ మేమందరం మొన్న కూడా వచ్చాం. మా ఆచార్య సునీత అయితే రెగ్యులర్ గా వస్తా ఉంది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని చోట్ల కార్యక్రమాలకి ఆమె మద్దతు తెలుపుతా ఉంది. ఏమైనా తెలుగుదేశం పార్టీ మీ సమస్యల్ని గతంలోనే అర్థం చేసుకొని జీతాలు పెంచింది తెలుగుదేశం పార్టీనే, గతంలో సమస్యలు పరిష్కరించేది తెలుగుదేశం పార్టీనే, రేపు అధికారంలోకి వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీనే. ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి ఖచ్చితంగా ఆ సమస్యల్ని అర్థం చేసుకుని చేశాను కూడా తెలుగుదేశం పార్టీని తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఆచంట సునీతని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.